అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 5 సంవత్సరాల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి కోడికత్తి శ్రీనివాస్ ఎట్టకేలకైతే ఈ కేసులో అయితే బెయిల్ రావడం జరిగింది. అలాగే ఆ గతంలో జగన్మోహన్ రెడ్డిపై ఏపీ సీఎం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిపై గతంలో జరిగినటువంటి ఈ యొక్క కోడికత్తితో దాడి ఘటనపై అయితే మనకు గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ కేసు అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా అయిన విషయం కూడా అందరికీ కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క కోడికత్తి శ్రీనివాస్కి అయితే 5 సంవత్సరాల తర్వాత బెయిల్ రావడంతో ప్రస్తుతం ఈ యొక్క ముమ్మడివరం నియోజకవర్గంలో ఉన్నటువంటి టానేలంక ఇంటి వద్ద అయితే ఆనందం నెలకొందని చెప్పాలి. ప్రస్తుతం కోడికత్తి శ్రీనివాస్ ఇంటి వద్ద అయితే ప్రస్తుతం ఉన్నాము. కోడికత్తి శ్రీనివాస్ ప్రస్తుతం ఇంట్లో ఆనందంగా గడుపుతున్నటువంటి పరిస్థితి మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూసే ప్రయత్నం చేస్తుంది. కోడికత్తి ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపై సంచలనంగా మారిన పరిస్థితి కూడా అందరూ కూడా తెలిసిన విషయమే. దీంతో బెయిల్ రావడంతో ఇప్పుడైతే కోడికత్తి శ్రీనివాస్ అలియాస్ మనకు ప్రధానంగా చూసినటువంటి శ్రీనివాస్ అయితే ఇప్పుడు ఎట్టగాలకి ఇంటికి రావడం, ఆ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అలా కుటుంబ సభ్యులు కావచ్చు, మొత్తం ఆ తల్లి కావచ్చు, పక్కన అడ్వకేట్ మొదటి నుంచి కూడా సలీం అనే అడ్వకేట్ అయిన కూడా దీనిపై పోరాడిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన ఏ విధంగా ఉన్నారు అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు? మా లాయర్ గారు మాట్లాడతారు సార్. ఎలా ఉన్నావు? ఏంటి అంటే మామూలుగా ఇంటికి వచ్చి ఎన్నాళ్ళ తర్వాత ఇంటికి వచ్చావు, ఎలా ఉన్నావు? అంతా కూడా ఇంటికాడ తల్లిదండ్రులు కూడా ఏ విధంగా మాట్లాడుతున్నారు? చాలా హ్యాపీగా అయితే ఉన్నాను సార్. మిగిలిన విషయాలు అయితే మా లాయర్ సలీం గారు మాట్లాడతారు. కోర్టు విషయం కాకుండా మామూలుగా జైల్లో ఏ విధంగా ఉన్నావు, అక్కడ ఏ విధంగా నువ్వు కూడా చదువుకున్నాడు కదా, అవన్నీ కూడా ఆ సబ్జెక్టు చెప్తారు. ఓకే సార్, నేను జైల్లో కూడా డిగ్రీ కూడా కంప్లీట్ చేశాను. ప్రస్తుతానికి ఎంఏ సోషియాలజీ చేస్తున్నాను. ఇక్కడ బయట కూడా కంటిన్యూ చేస్తాను. చేస్తాను సార్ తప్పకుండా. అంటే అంటే నువ్వు జైల్లో ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది? ప్రధానంగా జైల్లో ఉన్న సమయంలో నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉండేది? ఎక్కువగా సమాజం మీద ఎక్కువ ఉండేది, సోషియాలజీ మీద ఎక్కువ చేస్తాను. సమాజం మీద అధ్యయనం చేయాలని నేను. అంటే ఎన్ని సంవత్సరాల మధ్య ఉన్నావు జైల్లోని? అదే ఇప్పుడు నువ్వు ఏ కోర్సు మీద, అంటే నువ్వు అడ్వకేట్గా కూడా లాయర్గా ప్రాక్టీస్ కూడా చేసావని చెప్పేసి అందులో అన్నది జరిగింది. చెప్పండి. అది చేద్దాం అనుకుని కానీ జైల్లో కుదరని వేలు అటువంటి సబ్జెక్టులు లేపడం వల్ల వేలు కాలేదు. చేయాలని అనుకున్నాను, కాకపోతే ఏంటంటే అక్కడ అవి అవైలబుల్ లేవు. అంటే జైలు అధికారులు కూడా మొదటి నుంచి కూడా బాగా చదువుకుంటున్నాడు, ఆయన కూడా బాగానే ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు టెన్షన్ పడుతుంటే ఈ పరిణామాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా గతంలో జైల్లో నీకు అన్నీ కూడా బాగా ఉండేదా? అవును సార్, నాకు ఇంతకుముందు సూపరింటెండెంట్ రాజారావు గారు సార్ అని నాకు చదువుకోవడానికి అన్ని అవకాశాలు కల్పించి, అలాగే అక్కడ జైలర్ కుమారస్వామి గారు అనే సార్ ఉన్నారు, ఆయన కూడా నాకు చాలా మద్దతుగా నిలిచి, లేదురా ఇక్కడ కంపల్సరీ నువ్వు చదువుకుని ఖాళీగా ఎందుకు చదువుకోవాలని చెప్పారు. అలాగే అనంతలక్ష్మి గారు అని టీచర్ గారు ఉంటారనమాట, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఆవిడ కూడా ఎంతో కృషి చేశారనమాట, ఇలాగ సర్టిఫికేట్ల కోసం, ఇల్లు కోసం, అన్నిటికి చాలా ప్రస్తుతం. మరి రాజమండ్రిలో ఉన్నప్పుడు కూడా అక్కడ ఎలా ఉండేది, ఇప్పుడు వైజాగ్లో వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుంది సార్? బాగా ఎక్కడైనా చేయలే కదా సార్, జైలు చేయలే కదా. అంటే ఈ పరిణామాలు ఇప్పుడు తల్లిదండ్రులు కలిసో, తల్లిదండ్రులు దానితో ఏ విధంగా మాట్లాడో ఫీలింగ్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంకా ముగిస్తాను, మరి మా లాయర్ గారు మాట్లాడతాను. చెప్పండి. అంటే నీ కేసు కోసం 5 సంవత్సరాల నుంచి బెయిల్ కోసం పోరాడుతున్నారు అడ్వకేట్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏ విధంగా కుదరదు? నేను వాళ్ళకి అంటే మాటలతో వర్ణించలేను సార్. చాలా హృదయపూర్వకంగా నా కోసం మైనార్టీ హక్కుల సమితి షుబ్లీ గారు, అలాగే మన ఇంకా సమతా సైనిక దళ వీళ్ళందరూ నా కోసం చాలా పోరాటం చేశారు. చాలా అంటే మా కుటుంబానికి అండగా ఉన్నారు. అలాగే మా లాయర్ గారు కూడా మొదటి నుంచి కూడా, ఫస్ట్లో అయితే నా కోసం వచ్చి మొదటి నుంచి కూడా నా కోసం నిలబడి ఎంతో ఫైట్ చేశారు. అలాగే ప్రజలు చాలామంది కూడా నాకు మద్దతుగా నిలిచారు. వాళ్ళందరికీ కూడా నేను, అలాగే కూడా హైకోర్టు న్యాయస్థానం వరకు కూడా నాకు బెయిల్ మంజూరు చేసిన అందరికి కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను సార్. అంటే ఈ కేసు విషయాలు పరిధి మాట్లాడకూడదు కానీ, అంటే అప్పుడు ఏం జరిగింది అనేది కూడా కొంచెం చెప్పగలదు? లేదు సార్, మా లాయర్ చూస్తున్నాం. దీనికి సంబంధించింది అయితే కోడికత్తి శ్రీనివాస్తో మనం మాట్లాడడం. అదే జనుపల్లి శ్రీనివాస్ అలియాస్. అది మనం ప్రధానంగా అతనైతే జైల్లో ఉండడం, జైల్లో 5 సంవత్సరాలు కూడా తన చదువుపై దృష్టి పెట్టడం కూడా జరిగింది. ఈ పరిణామాలపై అసలు బెయిల్ ఏ విధంగా వచ్చింది, దీని కండిషన్స్ ఏమన్నా మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు అడ్వకేట్ సలీం గారు మరి విషయాలు అడుగుతాం. సార్ చెప్పండి, ఈ యొక్క మొత్తం 5 సంవత్సరాల తర్వాత ఎట్టకేలకైతే బెయిల్ రావడం జరిగింది, ఇంటికి కూడా రావడం జరిగింది. ఈ పరిణామాలన్నీ కూడా ఎలా ఉన్నాయి? బాగుంది. ఒక కేసుకి నేను 5 years దాంతో యాత్ర చేశాను.
ఆ యాత్రలో మంచి అనుభవం ఉంది. మనకు అనుభవంతో అనుబంధం కూడా నాకు వీళ్ళతో నాకు ఇది అయింది, జాయిన్ అయింది. ఇప్పుడు మనము ఒక ఫ్యామిలీ లాగా నేను ఫీల్ అవుతున్నాను. ఈ ఫ్యామిలీకి నేను అండంగా ఉన్నానని కూడా ఫీల్ అవుతున్నాను. 5 years నుంచి ఈ కేసుకి నేను వాదించాను కదా. ఒక వ్యవస్థ ఎలా ఒక ఇన్నోసెంట్ పర్సన్ని ఎలా మిస్యూజ్ చేస్తుంది, ఎలా బలుపశు చేస్తుంది, ఎంత పెద్ద మనిషి ఉన్నా కూడా కానీ ఒక హార్ట్లెస్గా బిహేవియర్ చేస్తారని మనకు ఈరోజు తెలిసింది. అంటే దీనికి సంబంధించిన ఇప్పుడు కండిషన్స్, బెయిల్ సంబంధించిన కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి? అతను ప్రతిసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని లేదు. అదే ఇప్పుడు కండిషన్స్లో ఏముందంటే ఆయన లాస్ట్ టైం సౌదీ అరబ్ వెళ్ళాడు, అది వెళ్ళాడు, అతని దగ్గర పాస్పోర్ట్ ఉంది, ఎక్కడైనా ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్తే మనం చెప్పాం కండిషన్స్ ఏంటి, మీరు ఎవ్రీ వీక్ వెళ్ళి మా జనపల్లి శ్రీనివాసరావు పోలీస్ స్టేషన్లో అటెండ్ అవుతుంది అంటే కోర్టు యాక్సెప్ట్ చేసింది, ఎన్ఐ కూడా యాక్సెప్ట్ చేసింది. ఆ కండిషన్కి మనం ఫుల్ఫిల్ చేస్తున్నాం. ఎవ్రీ సండే అతని అపీరెన్స్ మమ్మడివరం పోలీస్ స్టేషన్లో ఉంటుంది. ఎస్. ఇంకా అబ్జర్వేషన్కి ఏ విధంగా ఉంటుంది అంటే వాళ్ళ కండిషన్ ఇంటికాడ ఏమన్నా పోలీస్ ప్రొడక్షన్ అటువంటి ఏమైనా ఉంటాయా? ఇప్పుడు మానిటరింగ్ ఉంటుంది దాని మీద? లేదు, మానిటరింగ్ ఏముండదు. అది ఎందుకంటే అది స్టేట్ మ్యాటర్, స్టేట్ అది వాళ్ళ నిఘా ఉంది, అది ఉంది, అది వాళ్ళు ఓన్ ఇన్సైడ్ జాబ్ ఆఫ్ ద స్టేట్. మనమంతా వీఆర్ పీపుల్ ఆఫ్ ద ఇండియా, తెలుసా మనకు ఇండిపెండెంట్గా ఉండే హక్కు ఉంది, దానికి మనం యూజ్ చేస్తున్నాం. మనం ఎవరికి వాల్యుయేషన్ చేయడం లేదు. మనం ఒక కండిషన్ మీద ఒక లాని ఒబీడియంట్గా ఉన్నాం, ఒక లాని ఫాలో అవుతాం. లక్ష్మణ రేఖ ఎప్పుడు కూడా మనం క్రాస్ చేయము. ఎవరైనా లక్ష్మణ రేఖ క్రాస్ చేస్తే ఆ లక్ష్మణ రేఖ మీద మనం ఫైట్ చేస్తాం. అది మన ధర్మం ఉందమ్మా. అంటే ఇప్పటి వరకు ఎందుకు రావడం, డిలే అవ్వడం కారణాలు ఏంటంటారు అంటే జనరల్గా ఈ విషయంలో? మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను నాకు సైకిల్ ఇచ్చి అమెరికా వెళ్ళాలంటే ఎంత కష్టంగా ఉంది చెప్పండి. నేను ఒక సింగిల్ హ్యాండ్గా ఈ కేసుకి వాదించాను. ఎవరు ముందలు రాలేదు. 5 years జర్నీ ఇదా. దాంట్లో కూడా ఉన్న అపోజిట్ విక్టిమ్ ఎవరు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నాడు. ఆయన కూడా ఈజ్ నాట్ ఏ సింపుల్ మ్యాన్, ఈజ్ ఎ పవర్ఫుల్ మ్యాన్, ఈజ్ 90% ఆఫ్ ద స్టేట్. మన ఇండియాలో ఒక పవర్ఫుల్ సీఎం ఉన్నాడు ఆయన. సో దట్స్ వై ఆ ప్రభావం పడింది ఈ కేసు మీద. ప్రతి మనిషి ఎందుకంటే ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ చూస్తే ఎందుకు కావాలని కోరుకొని ఏం చేస్తారు, ఏమంటారు, ఫేస్ చేసే ట్రబుల్ ఎందుకని దానివల్ల ఇది ఏంటి లేదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి లేకుంటే అసలు ఈ కేసులో ఎప్పుడో మనకు బెయిల్ వస్తుంటే ఎప్పుడో కేసు కూడా క్లోజ్ అవుతుండే. ఇక్కడ ఏం సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మరి పొలిటికల్ మోటివేటెడ్, మరి దీంట్లో ఫైటింగ్ ఇన్ బిట్వీన్ టీడీపీ అండ్ వైసీపీ. దానివల్ల ఈ కేసులో జనపల్లి శ్రీనివాసరావు బలుపశు అయ్యాడమ్మా. అంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే అంటే ఒక కుటుంబ సభ్యులు కావచ్చు, వీళ్ళు కూడా గతంలో విజయవాడ కేంద్రంగా కూడా ఇది ధర్నాలు కావచ్చు అన్నీ కూడా చేసి ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలోనూ ఇప్పుడు ఎట్టకేలకు రావడం జరిగిందంటారు బెయిల్. ధర్నా చేసాము, ధర్నా చేసి కాన్స్టిట్యూషనల్ రైట్ ఉంది అది తెలుసా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 125 feet అంబేద్కర్ విగ్రహాన్ని ఇనాగ్రేషన్ చేశారు. కానీ అంబేద్కర్ వారసుడు జైల్లో ఉండడాన్ని ఆయన మనసు పెట్టలేదు. అది హార్ట్లెస్గా బిహేవియర్ చేశారు. మీరు అంబేద్కర్ విగ్రహాన్ని మీరు ఆవిష్కారం చేస్తున్న, ఇనాగ్రేషన్ చేస్తున్నారు. కానీ అంబేద్కర్ వారసు సావిత్రమ్మ, అంబేద్కర్ వారసు సుబ్బరాజు, అంబేద్కర్ వారసు శ్రీనివాసు జైల్లో నిరాహార దీక్ష చేస్తున్నారంటే ఇది చాలా బాధాకరంగా ఉంది. మీరు సీఎం అయినా, మీరు పీఎం అయినా, మీకు మనసు లేదంటే యు ఆర్ హార్ట్లెస్ పర్సన్, అంటే యు ఆర్ ఇది మీరు మనసే కాదని అలా పురాణాల్లో, వేదాల్లో, పుస్తకాల్లో ఉన్నాయని నేను చదివానమ్మా. జైల్లో ఉన్న సమయంలో శ్రీనివాస్కి అన్ని విధాలుగా కూడా సహకరించారంటే ప్రధానంగా ఆ ఎడ్యుకేషన్ విషయంలో కూడా తను కూడా బాగా చదువుకున్నాడని చెప్పేసి అన్నారు. ఏం డిగ్రీ పూర్తి చేశాడు ఆయన? డిగ్రీ పూర్తి చేశాడు, బీఏ చదివాడు. బీఏ చదివిన తర్వాత అతను ఒక మంచి జైల్లో ఉండి 5000 books చదివాడు ఆయన. అంటే నేను కూడా నా లైఫ్లో 300 చదివానేమో, నాకు 300 చదివితే ఎంత అవగాహన ఉంది. 5000 books చదివాను ఆయన. నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చాడు. నాకు ఒక మంచి గురువు కావాలి, అది సార్ నేను సమాజం కోసం నేను పోరాడతాను, మీరు నాకు సహకరించండి. అదేంటే నేను ఎప్పుడైనా నేను నిన్న కూడా చెప్పాను, ఈ ఫ్యామిలీ నా ఫ్యామిలీలో సవిత్రమ్మ నా తల్లి లాంటి, నేను తల్లిలాగానే చూస్తాను. ఆయన చూసి నన్ను చిరునవ్వు చేస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. నా షలీము అని నన్ను పిలుస్తారు. అది ఆ పిలిస్తే నా హార్ట్ మెల్ట్ అయిపోతుంది. అలా ఒక ఏమంటే ఇమోషనల్ రిలేషన్షిప్ కూడా మనం 5 yearsలో మన ఇది ఉంది, దీన్ని క్యారీ అవుట్ చేస్తాం. ఇది జస్ట్ బాహుబలి 1 ఉంది పార్ట్, బాహుబలి 2 కూడా. ఆ కట్టప్ప ఎవరు ఉందో ఆ కట్టప్పకి బయట పెట్టి నేను ఈ కేసులో ఆ మచ్చ ఉన్న కదా ఎవరు జనపల్లి శ్రీనివాసరావు మీద నేను కడిగేసి ఒక మంచి పేరు తీసుకురావాలని నేను ఈ కేసుని భావిస్తున్నామా. అంటే కట్టప్ప దొరికే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు ఎన్నికల సమయం కావడం వల్ల బయటకు రావడం జరిగిందంటారా? లేదు, ఎన్నికల సమయం ఉన్నా, ఏ సిచ్యువేషన్ ఉన్నా కట్టప్పకి బయట తెస్తాం. కట్టప్పకి బయట తెచ్చి దీంట్లో ఎవరెవరు ఎంత హస్తం ఉంది,
అన్నీ మనం ఇది చేస్తాం. మనం యాక్చువల్లీ మన ఢిల్లీ వెళ్ళాము ఈ విషయంలో పార్లమెంట్లో ఆందోళన చేద్దామని, కానీ మాకు ఫార్చ్యూన్ ఫేవర్ చేసింది, బెయిల్ వచ్చేసింది. ఇంకా బెయిల్ వచ్చింది, బెయిల్ మీద మనం బయట వచ్చేసాం. ఈ పోరాటం మీద ఇప్పుడు 5 years జనిపల్లి శ్రీనివాస్ది పోయింది, ఎవరు తెచ్చిస్తారు చెప్పండి? 5 years ఈ ఒక కేసు మీద ఇంత పోరాటం చేశాను చెప్పండి. నా ఫోకస్ కూడా నేను ఎంత చేస్తాను, ఎవరు తెచ్చిస్తారు? ఒక కేసు మీద ఒక లాయరు ఇంత అవగాహన ఉంది, ఒక బాధితుడు ఒక 5 years జైల్లో ఉన్నాడు, ఒక ఫ్యామిలీకి పోషించే అబ్బాయి జైల్లో ఉన్నాడు, ఫ్యామిలీ కూడా దళిత ఫ్యామిలీ, అసలు 100 రూపాయలు 200 కూడా వాళ్ళకి 1,00,000 2 లక్షల దాకా భారంగా ఉంటుంది. ఆ ఫ్యామిలీ ఎంత బాధాకరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి 100 మందికి పెన్షన్ ఇచ్చారు, 100 మందికి ఇది చేశారు, కానీ ఈ ఫ్యామిలీకి కూడా మీరు ఏమంటారు లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఏదైనా సహకారం చేస్తే అది చాలా ఇది ఉంటుండే కదా, అవును కదా? మీ కేసులో ధర్మంగా ఉంటే సరే, యూ విల్ ఫైట్ యువర్ కేసు, బట్ మీరు ఆల్టర్నేటివ్ వేలో కూడా ఆయనకి హెల్ప్ చేస్తే మనం కూడా పోలే, ఇది జ్యుడిషియల్ మ్యాటర్ ఉంది, జ్యుడిషియల్ మ్యాటర్ కోర్టులో నడుస్తుంది. సో మాకు జగన్మోహన్ రెడ్డి కూడా తల్లి లాంటి మనిషి ఆయన సుప్రీం ఆఫ్ ద స్టేట్ తెలుసా. ఆయన అందరికీ బాగా చూడాలి. అందరూ మనము ఆయన ఓటేసి ఆయనకి నిలబెట్టాము. చీఫ్ అంటే అంతే కదా, బాస్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంటే చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ లాగా వ్యవహరిస్తే మనకు కూడా చాలా సంతోషంగా ఉంటే మనం ఆయనకి ఆయన జగన్మోహన్ రెడ్డికి మాకు వాటా తగాదాలు ఏం లేవు. మనకు కేసులా మీరు కోర్టుకి రావాలి, సాక్ష్యం చెప్పాలి అన్నాం, లేకుంటే ఎన్ఓసీ అని అయ్యింది సార్, ఆయన బయటకు వస్తున్నారు అంతే. ఆ 2 కండిషన్స్ కూడా మీరు ఫుల్ఫిల్ చేయలేదు. మీరు ఒక కైండ్ హార్టెడ్గా బిహేవియర్ చేస్తే ఈరోజు ఈ పరిస్థితి రాకుంటే ఈ రోజు కూడా జనిపల్లి శ్రీనివాసు ఇంట్లో 2 దేవుడు ఉంటారు. ఒకటి యేసు ప్రభు, ఒక జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ ఇద్దరిదే ఫోటోలు ఉంటాయి. ఈరోజు కూడా వాళ్ళు ఎంత డైహార్ట్ ఫ్యాన్ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి దీంట్లో చాలా బాధాకరంగా బిహేవియర్ చేశానని నాకు అనుభవం వచ్చింది. ఆయన కరెక్షన్ చేసుకుంటే నాకు కూడా చాలా సంతోషం ఉంటాము. అంటే ముఖ్యంగా ఇప్పుడు జనిపల్లి శ్రీనివాస్ ఎంతో 5 సంవత్సరాలు కూడా సంచలనంగా మారిన కేసులో ఇప్పుడు ఉన్నటువంటి శ్రీనివాస్ ఎటువంటి మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చాడు, ఎటువంటి ప్రమాదం అన్న పొంచి ఉండే అవకాశం ఉందంటారు? అలా మాట్లాడితే పిచ్చోళ్ళు అంటారు తెలుసా, అలా మాట్లాడితే పిచ్చోళ్ళు అంటారు. 5 కోట్ల జనాభా మాకు సెక్యూరిటీగా ఉన్నారు. ఎవ్రీ ఇండియన్ ఈజ్ ఏ పోలీస్, ఎవ్రీ పోలీస్ ఈజ్ ఇండియన్. మీరు ఉన్నారు, ఇప్పుడు మీరు యువర్ జాబ్, యు ఆర్ అన్పెయిడ్ పోలీస్, యు ఆర్ మఫ్తీ పోలీస్ తెలుసా. అందరు ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారో అవగాహన ఉంది. ప్రతి మనిషికి రైట్ ఉంది, ప్రతి మనిషికి కాపాడాలి, ప్రతి మనిషి కోసం ఫైట్ చేయాలి. ఒక అన్యాయానికి ఇది వేసి తెలుసా. అందుకే అంబేద్కర్ అన్నారు ఎడ్యుకేట్, దాని తర్వాత యునైటెడ్ అండ్ ఎడ్యుకేట్ అని. అదే దాంట్లో మనం కూడా ఇది ఈ కేసులో మనం ఒక ఎడ్యుకేషన్ ఇచ్చాం. అంటే దళితులు ఎంత ఇది ఇప్పుడు మన జనపల్లి శ్రీనివాసరావు కూడా సుప్రీంకోర్టు జడ్జికి రాసిన దాంట్లో 5 crores కేసు పెండింగ్ ఉంటాయంటే, ఒక్క ఫ్యామిలీ అంటే 5 crores అంటే ప్రతి ఫ్యామిలీకి ఒక కేసు అంటే 5 crores అంటే మొత్తం ఇండియా ఈజ్ ఏ విక్టిమ్, అవును కదా. ఒక్క మనిషి జనపల్లి శ్రీనివాసరావు ఒక జైల్లో ఉంటే ఫ్యామిలీ ఎంత డ్యామేజ్ అయింది మీరు అర్థం చేసుకోండి. జ్యుడిషియరీ వల్ల ఎంతమంది డ్యామేజ్ అవుతున్నారు. ప్రతి ఇంట్లో ఒక కేసు ఉంది, ఆ కేసు కోసం వాళ్ళు ఎంత ఇది చేస్తున్నారు. అందుకే స్పీడప్ ఇది చేసి ఏమంటారు తొందరగా ఏమంటారు జ్యుడిషియరీ యాక్టివిజం చేస్తే అందరికీ సమానం హక్కులు వస్తాయని నేను ఆశిస్తున్నాను. అంటే ప్రొటెక్షన్ కోరే అవకాశం లేదంటారా? లేదు, అసలు ప్రొటెక్షన్ లేదు. మాకు 5 crores జనాలు ప్రొటెక్షన్లో ఉన్నాము. మీ ప్రేమాని ఉంది కదా, థానీ లంకలో వచ్చి నా కోసం మీరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. ఈ థానీ లంక నిన్న రాత్రి వస్తే నాకే నరకంలాగా కనిపిస్తుంది. అసలు ఈ ఏరియా ఇది గల్లీలు ఈ ఏమంటారు ఈ రోడ్లు అసలు ఎంత అసలు సినిమాటిక్ ఉంది. పాత సినిమాలో మనం వెళ్తాం కదా, కానీ వచ్చేసి మనం ఈ ఫ్యామిలీకి అండగా నిలబడడం మా తమ్మిట మనం ఉన్నాము. మనం ఫర్దర్ కూడా ఇది చేద్దాము. ఇప్పుడు దగ్గరలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇప్పుడు ఆయన సంతకం పెట్టాలని. అవును, సంతకం పెట్టాలి. అది హైకోర్టు ఆర్డర్ ఉంది. హైకోర్టు ఆర్డర్ని మనం ఏం ఒబీడియంట్గా ఉండాలి. అది మా ధర్మం ఉంది. ఆ ధర్మం ఫుల్ఫిల్ చేద్దాం. ప్రతి ఆధారం వెళ్తాం. చూస్తున్నాం ప్రధానంగా అయితే మనకి ఈ విషయం ప్రధానంగా గత కొన్నాళ్ళ నుంచి కూడా జరుగుతున్న విషయం ఎట్టకేలకైతే తెరబడిందని చెప్పాలి. ప్రధానంగా ఈ కేసు విషయంలో జనిపల్లి శ్రీనివాస్ జైల్లో తన అనుభవంతో పాటు లాయర్ ఏ విధంగా పోరాడారని సలీం గారు కూడా చెప్పడం జరిగింది. దీనిపై మొత్తం పూర్వపరాల ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన దానిపై అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా చెప్పవచ్చు. ఇదేమైనా జనిపల్లి శ్రీనివాస్కి అయితే ఎటువంటి ప్రొటెక్షన్ కాకుండా అంటే ప్రజానికమే మాకు ప్రొటెక్షన్గా ఉంటారు, ఎటువంటి దానికైతే రక్షణ కల్పించాలని మేము ఎవరిని
కూడా కోరడం అని చెప్పేసి ఉన్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదైనా దీనిపై ప్రతి ఆదివారం కూడా ఈ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ సంతకం పెట్టి ఈ కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దీని ప్రకారంగానే ఫాలో అవుతున్న పరిస్థితి ప్రధానం. ప్రస్తుతం ఇంటి వద్ద అయితే అందరూ బంధువులు రావడం, కుటుంబ సభ్యులతో జనపల్లి శ్రీనివాస్ ఆనందంగా గడుపుతున్న పరిస్థితి ప్రధానంగా అని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.